ఒకసారంట ఒకతను ఒక దారి గుండా, అడవి దారి గుండా ప్రయాణం చేస్తూ వెళుతున్నాడట. తన కాళ్ళునున్నటువంటి 2 చెప్పుల్లో ఒక చెప్పు తెగిపోయిందంట. ఒక చెప్పు తెగిపోతే ఇంకొక చెప్పు, ఒక చెప్పుతోనే తెగిపోయిన చెప్పుతో నడక సాధ్యం కాదు కదా. నాకు ఓకే, ఇప్పుడు కంఫర్ట్గా ఉందా? మరి బో అన్నట్టుగా లేకుండా బాగుంది కదా, రైట్. అయితే నడక సాగదు కాబట్టి ఆ తెగిపోయిన చెప్పుని చెట్టు కట్టి దాని కింద ఒక మాట రాశాడంట. మీ భార్య మీ మాట వినాలంటే మీరు కూడా ఈ చెట్టుకు చెప్పులు కట్టండి అన్నాడంట. తిరిగి రిటర్న్లో వస్తున్న క్రమంలో అతనికి అసలు చెట్టు కొమ్మలు కనపట్టలేదంట. చెట్టు నిండా చెప్పులేనంట. చెట్టు నిండా చెప్పులే ఉన్నాయంట. ఇక్కడ నేనేమనుకుంటున్నానంటే, భార్య మాట వినని భర్తలు ఎక్కువ మంది ఉన్నారని నేను చెప్పట్లేదు, కానీ అమాయకంగా ఎవరు ఏది చెబితే అది నమ్మే పరిస్థితి లోకంలో ఉంది. మనమేమి నమ్ముతున్నాం? లోకంలో ఉన్నదాన్ని నమ్ముతున్నామా? సత్యవాక్యాన్ని నమ్ముతున్నామా? ఇది నా ప్రశ్న. అందుకే నేను ఈ ఉదాహరణ మీకు చెప్పాను. మరొక మాట, ఈ 21 రోజుల ప్రార్థనలో మరి దైవజనులు గ్రూపులో మెసేజ్ పడుతూ అంశం అని ఒక మాట పెట్టారు. ఏంటి ఆ అంశం చెప్పగలరా? ఆ అంశాన్ని గురించి ధ్యానిస్తూ ఉంటామని మెన్షన్ చేశారు. ఏంటన్నమాట గుర్తుందా ఎవరికన్నా? సంఘము సిలువ. అదేనా అంశం? సంఘము సిలువ. అయితే సంఘం అంటే ఎవరు? ఏంటమ్మా వినపడలేదా మీకు ఎవరికి? మరి ఎందుకు రక్షించబడినటువంటి విశ్వాసాల గుంపే సంఘం. అంటే అందరం మనం కూడా ఉన్నాం కదా, మనమేనా సంఘం అంటే? అయితే ఈ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు ఎలా ఉంటే సంఘం ప్రొటెక్ట్ చేయబడుతుంది, సంఘం స్థిరంగా ఉంటుంది, సంఘం బలంగా ఉంటుంది, సంఘం అభివృద్ధి చెందుతుంది. ఈ మాటలు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఒకసారి 2వ తిమోతికి రాసినటువంటి అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనాలు నేను చదువుతాను, చూడండి. 2-3-4 వచనాలు. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికుడెవడను యుద్ధమునకు పోవున్నప్పుడు తన్ను దండులో చేర్చుకునిన వానిని సంతోషపెట్టవలనని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. అపోస్తలుడైనటువంటి పౌలు తన ఆత్మీయ కుమారుడైనటువంటి మరి తిమోతితో అంటున్నాడు, నాతో కూడా క్రీస్తు యేసు యొక్క సైనికుడి వలె శ్రమపడు. సైనికునికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటి? క్రమశిక్షణ కలిగి ఉంటాడు, టైం పాటిస్తాడు, తన అధికారి మాటలకు లోబడి ఉంటాడు, తర్వాత శత్రు తన భూభాగంలో చొరబడకుండా కాపలా కాస్తాడు. అది చలికాలమైనా, వర్షాకాలమైనా, ఎండాకాలమైనా. తన శరీరానికి ఇబ్బంది కలుగుతున్నా, అసౌకర్యం కలుగుతున్నా సరే సైనికుడు బార్డర్లో కాపలా కాస్తాడు. అంతేనా? ఈరోజు ఎండ ఎక్కువగా ఉంది, 43 డిగ్రీల సెల్సియస్ ఉంది కనుక నేను ఇక్కడ ఉండను, ఈ కొండ ప్రాంతంలో నేను ఉండను అని తిరిగి వస్తాడా? రాడు కదా. జోరున వర్షం పడుతుంది, భయంకరమైనటువంటి తుఫాను, అయినా సరే ఆ సైనికుని యొక్క డ్యూటీ బార్డర్లో, పాకిస్తాన్ ఇండియా బార్డర్లో అనుకోండి, ఆ బార్డర్లో అతను ఉండకుండా తన గుడారంలో తలదాచుకోవడానికి వస్తాడా? ఆ వర్షం నుండి తనని తాను కాపాడుకోవడానికి అవసరమైనటువంటి రెయిన్ కోట్స్, క్యాప్స్ పెట్టుకొని, షూస్ వేసుకొని ఉంటాడే తప్ప అక్కడి నుంచి రాడు కదా. తనకు ఒక టైం ఉంటుంది. ఎన్ని గంటలకి తినాలి, ఎన్ని గంటలు మాత్రమే నిద్రపోవాలి, ఎన్ని గంటలు తను డ్యూటీ చేయాలి, డ్యూటీలో ఎంత పర్ఫెక్ట్గా ఉండాలి. రాత్రి ఒకవేళ అనుకుందాం 2 గంటలు 3 గంటలు మంచి నిద్రజామున మనం వింటూ ఉంటాం. ఏదైనా హైవేలో యాక్సిడెంట్ అయితే రాత్రి 3 గంటలప్పుడు యాక్సిడెంట్ అనే అది మంచి నిద్రజాము అయ్యా, డ్రైవర్ నిద్రపోయి ఉంటాడు, కానీ సైనికుడు నిద్రపోడు. పౌలు చెబుతున్నాడు తిమోతితో, క్రీస్తు యేసు యొక్క దాసుడివై మంచి సైనికుడిలాగా నాతో శ్రమ అనుభవించు. సంఘం అభివృద్ధి చెందాలి అంటే, సంఘం దృఢంగా ఉండాలి అంటే, సంఘం విస్తరించాలి అంటే విశ్వాసులు ఎలా ఉండాలి? సైనికుల్లాగా ఉండాలి. నిజమేనా?
మనం సైనికులమేనా? ఆలోచించండి. ఎందుకు సంఘమైనా వ్యక్తిగతంగా మనమైనా అభివృద్ధి చెందడం లేదంటే ఏవో చిన్న చిన్న లోపాలు ఏవో ఉన్నాయి మనలో అంటున్నాను. నేను మిమ్మల్ని పేరెత్తి చెప్పట్లేదు, ఏలెత్తి చూపించడం లేదు. నేను కూడా మామూలు మనిషినే కదా. మనలో మన ఆత్మీయ ఎదుగుదలైనా లేదా మన కుటుంబంలో సంతోషమైన లేదా సమాధానమైన లేకపోవడానికి కారణం ఏమిటంటే ఏవో లోపాలు ఉన్నాయి. ఉండకూడని వ్యక్తులు మన ఆ శత్రు దేశం ఎలాగైతే ఆక్రమణకు మరి వచ్చిందంటే అంతవరకే వస్తారా అనుకుందాం. ఒకవేళ శత్రు దేశం సైనికుడు ఒక 10 అడుగులు మాత్రమే మన దేశంలో జొరబడ్డాడు అనుకోండి. ఆ 10 అడుగులు అతను వస్తున్నంతసేపు మనం కాముగా చూస్తూ ఉంటే ఆ సైనికులు బోర్డర్లో ఉన్నవాళ్ళు వచ్చిన వ్యక్తి 10 అడుగుల వరకు మాత్రమే పరిమితమై ఉంటాడా? క్రమక్రమంగా మన భూభాగాన్ని అంతటినీ ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. మనలో కూడా చిన్న చిన్నయే కదా, ఏముందిలే అని చెప్పని అనుకుంటే క్రమక్రమంగా మన హృదయం అంతా ఆక్రమింపబడి ఉండకూడని వాటితో నేను అభివృద్ధి చెందకుండా, నిన్ను బట్టి నన్ను బట్టి సంఘం విస్తరించకుండా, అభివృద్ధి చెందకుండా, ఆత్మీయతలో ఎదగకుండా ఆగిపోయిందేమో. ప్రశ్న వేసుకుందామా? ఆలోచించండి. మనం ఎలా ఉండాలి? సైనికుల్లాగా ఉండాలి. తర్వాత మరొక మాట, ఎక్కడికి వెళ్ళాలి అంటే, ఎక్కడికి వెళ్ళముంటే అక్కడ ఆ సైనికుడు తన పై అధికారి మాటకు లోబడి వెళతాడు. మనం చూస్తుంటాం. ఎస్పెషల్లీ ఎలక్షన్స్ టైంలో ఆర్పిఎఫ్ వాళ్ళు వచ్చారండి. వాళ్ళు వాళ్ళకి తెలుగు రాదు, వాళ్ళు నార్త్ ఇండియా వాళ్ళు తగ్గొడతారు స్వామి, బూతులు కాడ నిలబడబాకండి అన్న మాటలు మనం వింటలేదా? ఎలక్షన్ పీరియడ్లో నాది ఒరిస్సా అండి, నాది బీహార్, నాది మధ్యప్రదేశ్, నన్ను తీసుకెళ్ళి ఆంధ్రప్రదేశ్లో డ్యూటీ వేస్తారండి అని సైనికుడు అనడు. తన అధికారి ఎక్కడికి వెళ్ళముంటే అక్కడికి వెళతాడు. తనని ఎక్కడ ఉంచితే అక్కడ ఉంటాడు. అక్కడ నీళ్లున్నా లేకున్నా, తనకు ఆహారం ఉన్నా లేకున్నా అక్కడ ఉంటాడు. బికాజ్ ఆఫ్ అతను చేరే ముందే ఒక అగ్రిమెంట్ రాసుకున్నాడు. నా దేశం కోసం నా ప్రాణాన్ని ఇవ్వడానికైనా నేను సిద్ధమే. అట్ ది సేమ్ టైం నా అధికారికి నేను లోబడి జీవిస్తాను అని లోబడి పని చేస్తానని చెప్పని అగ్రిమెంట్ రాసుకుంటాడు. సమస్య ఏమిటంటే మాట్లాడుతుంది దైవజనులు, దేవుడే నిలబడి మాట్లాడతా ఎక్కడికక్కడ ఎవరే విజయకుమార్ నువ్వు కరెక్ట్గా లేవరని కనుక పటామని కనుక కరెక్ట్గా లేనప్పుడే చంపదెబ్బ కొడితే దేవుడే ఉండి మనం ఇలా ఉండమేమో. కురపగలవాడు కదా, పోన్లే ఎలాగా? అదిగో ఆ తోటమాలి, అయ్యా ఈ సంవత్సరం మట్టుకు ఉండనివ్వు, దాని చుట్టూ తవ్వుతాను, ఎరువు వేస్తాను, నీళ్లు పోస్తాను, ఫలించినా సరే. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు కూడా నేను సరిగ్గా లేకపోయినప్పటికీ కూడా సైనికులిలాగా మన సంఘాన్ని మనం కాపాడుకోలేకపోతున్నా సరే. బాధాకరమైన విషయం ఏమిటంటే సంఘాన్ని కానీ సంఘ కాపరులను కానీ, నేను మిమ్మల్ని అంటలేదు, చాలా చోట్ల విన్న మాట నేను అంటున్నాను, మనల్ని కాదు, మనకు చాలా ఇష్టం అన్న కన్నా సంఘం అన్న అంటుంటే మనల్ని కాదుగా అంద వాళ్ళని కదా. మనకు బాధ్యత లేదా? సంఘం అంటే ఎవరు? వాళ్ళిద్దరైనా? వాళ్ళ కుటుంబమైన సంఘం అంటే? నో, రక్షించబడిన ప్రతి విశ్వాసీ సంఘం కదా. మరి నీ సంఘాన్ని ఎవరైనా అవమానంగా మాట్లాడుతుంటే, నీ సంఘ సేవకుల్ని ఎవరైనా తప్పుగా మాట్లాడుతుంటే, అగౌరవంగా మాట్లాడుతుంటే స్పందించాల్సినటువంటి బాధ్యత విశ్వాసులకు ఉందా లేదా? ఏం చెప్తే ఏమైందో. గోపి అంటే ఏంటి? గోడ మీద పిల్లి, సెంటర్ ఉంటాం మనం, ఎట్టు అనుకూలంగా ఉంటాడు దూకొచ్చు, ఫట్ మౌనంగా ఉన్నాం అనుకో, ఎక్కువ మంది ఇటున్నారనుకో, అవునయ్యో నిన్న మేము కూడా మా 4 ఓట్లు కూడా మీకే వేసాం, గెలిచిన తర్వాత నువ్వు ఎవరికి వేసావు చూడలేదు కదా. గోడ మీద పిల్లులు వద్దమ్మా, వద్దు. ఈ గోడ మీద పిల్లుల జీవితాలు మనకొద్దు, దయచేసి అర్థం చేసుకోండి. సంఘం అభివృద్ధి చెందకపోవడానికి మరొక కారణం సైనికుల వలె మనం ఉండకపోవడమే కాదు, 2 మన సాక్ష్యాలు బాగలేకపోవడం. నేను మిమ్మల్ని విమర్శించడం లేదు, సాక్ష్యాలు బాగలేకపోవడం. సాక్ష్యం కంటే ముందు ఎవరికైనా సువార్త చెప్పాలంటే సిగ్గు, అలివి మాలిన సిగ్గు, ఎందుకో తెలియదు. కడపలో నేను లాడ్జిలో ఉండి
అక్కడి నుంచి కడప నేను దిగే లాడ్జి నా బస్ స్టాండ్కి దగ్గరగా, నా బస్ స్టాండ్ కాదు, కడప బస్ స్టాండ్కి దగ్గరగా ఉంటుందమ్మా. ఆ బస్ స్టాండ్లో నుంచి కడప లాడ్జిలో నుంచి దిగి ప్రొద్దుటూరు వెళ్ళాలి. బస్ స్టాండ్కి వస్తున్న క్రమంలో ఒక వ్యక్తిని చూసి నేను సిగ్గుపడ్డాను. ఎందుకో తెలుసా? అతనికి ఈ కుడి చెయ్యి, ఈ పార్ట్ ఉంది కదా సగంగా, ఈ కుడి వైపు మొత్తం, కుడి చెయ్యి, కుడి కన్ను, కుడి వైపున ఇదంతా కూడా ఇలా దయచేసిన వద్దు, ఇలా ఇట్లున్నాడు. ఉండి ఆ ప్రయాణికులు కూర్చునేటువంటి బల్ల మీద కూర్చొని పత్రికలు ఇస్తున్నాడు. నేను వెళ్తే ఇలా ఉన్నాడు కూర్చొని, కన్నీరు వచ్చిందమ్మా నాకు. కాళ్ళు చేతులు అవయవాలన్నీ బాగున్నాయి ప్రభువా, నేను కనీసం ఒకరికి పత్రిక ఇవ్వాలంటే నేను సిగ్గుపడుతున్నాను. ఒక కుడి వైపున పై నుండి శిరస్సు మొదలుకొని పాదం వరకు అవయవాలు పనిచేయని ఒక వ్యక్తి తనకున్న సగంతో సిగ్గుపడకుండా తన అంగవైకల్యాన్ని చూసి ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో, ఎగతాళి చేస్తారేమో, అవమానం అని కూడా అనుకోకుండా, సిగ్గుపడకుండా పత్రికలు పంచుతున్నాడు బస్ స్టాండ్లో కూర్చొని. నాకు ఇచ్చాడు ఒక పత్రిక, యేసుక్రీస్తుని గురించిన పత్రిక. యేసుక్రీస్తు మంచి దేవుడు. నువ్వు నరకానికి వెళ్ళాలనుకుంటున్నావా? నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు? ఆ పత్రికలో ఉన్న సారాంశం. సిగ్గు, సిగ్గు. ఎందుకు సిగ్గు? ఇంట్లో అయితే చక్కగా, అమ్మ నేను విమర్శించడానికి అసలు ఏం చెప్పట్లేదు, దయచేసి నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారని మాత్రమే నేను ఈ విషయాలు చెప్తున్నాను. ఇంట్లో అయితే చక్కగా ఆ భోజనం మీద చేయి పెట్టుకొని ప్రార్థన చేస్తావు కదా, దేవా మీకు వందనాలు, ఇచ్చిన ఆహారాన్ని బట్టి స్తోత్రం, ఆహారం లేని వాళ్ళకి ఆహారాన్ని ప్రసాదించండి, దీని ద్వారా వచ్చే శక్తిని మీ కృపలో వినియోగించుకోండి, మంచి ఆరోగ్యాన్ని దయచేయండి, యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఇది నా ప్రార్థన, మిమ్మల్ని చేయమని కాదు, నేను చేసే ప్రార్థన. ఈ ప్రార్థన నేను నా కుటుంబ సభ్యులతో ఉన్న ఇదే చేస్తాను, మా సారోలతో ఉన్న ఇదే చేస్తాను, 100 మందిలో కలిసినటువంటి భోజన పంక్తిలో ఇదే చేస్తాను. చాలామంది ప్రార్థన చేయాల్సి వస్తే కూడా ఇదిగో ఆమె. ఎందుకమ్మా నువ్వు నేను నమ్మిన దేవుడు అంత సిగ్గుపడేలా చేస్తున్నాడా ఏంటి మనల్ని? ధైర్యంగా నేను క్రైస్తవుని అని చెప్పుకునేటువంటి స్వతంత్రం, స్వేచ్ఛ మనకు లేదా? ఆలోచించండి. నీవు తినే ఫుడ్ను కూడా మరి నీ దేవుడిచ్చినందుకు దేవుణ్ణి స్తుతిస్తూ, అయ్యా నాకు ఇచ్చావు, నీకు వందనాలు, లేని వాళ్ళకి ఇవ్వయ్యా అని ప్రార్థన చేయడానికి కూడా సిగ్గుపడుతున్నావే బంతిలో. మనం ఇంకేం పత్రికలు ఇస్తాం? మనం ఇంకేం సువార్త గురించి చెప్తాం? ఇంకేం మన గురించి ఇతరులు మాట్లాడుకుంటారు? నేను మొన్న చెప్పాను, మొన్న కాదు నిన్నే, సరే ఆదివారం నాడు చెప్పాను, అయ్యా మీ బ్యాగ్ మా ఇంట్లో ఉందనగానే, దేవా మీకు వందనాలు అయ్యా నన్ను పబ్లిక్గా. అయ్యా మీరు పాస్టర్ గారా అన్నాడు ఆయన. పాస్టర్ గారిని కాదయ్యా, నేను విశ్వాసిని, మా కోసం ప్రార్థన చేయయ్యా, నాకు ప్రార్థన అంటే ఇష్టం, నాకు 3 ఆడపిల్లలు ఉన్నారయ్యా అని. ఉండండి సార్ అని వాళ్ళ భార్యను కూడా ఇంట్లో నుంచి పిలుచుకొచ్చాడు, ప్రార్థన చేయండి సార్ మా కోసం. చెప్పులిప్పి చేతులు కట్టుకొని నిలబడ్డాడు, ఇలాగ నేను ప్రార్థన చేస్తుంటే. ఒక్కసారి ధైర్యంగా నువ్వెవరో సొసైటీకి తెలిసేటట్టు ప్రవర్తించి చూడు, నిన్నెంత గౌరవిస్తారో. ప్రవర్తించి చూడు, నీకు ఇచ్చే విలువ ఏమిటో, నీకు ఇచ్చేటువంటి గౌరవం ఏమిటో నీకు తెలుస్తుంది. వాళ్ళు గమనించకముందే మనమే సిగ్గుపడుతున్నాం, మనమే అవమానంగా ఫీల్ అవుతున్నాం. యేసుక్రీస్తు కనుక ఎవరికి దేవుడు? యేసుక్రీస్తు ఎవరికి ప్రభు? ఎవరికి? అందరికంటే అందులో మన దేశం ప్రకారంగా అన్ని కులాల వాళ్ళు ఉన్నారా? లేకపోతే మీ కులానికే యేసుక్రీస్తు ప్రభువా? నా కులం లేదులేండి, నేను విడిచిపెట్టాను. నిజం చెప్తున్నాను, నా కులం లేదు, విడిచిపెట్టాను. నిజం. మీరు నమ్మండి నమ్మకపోండి. ఎవరైనా నన్ను ఏదైనా కులం అని అడిగితే, అమ్మ నేను నిజంగా చెప్తున్నాను, నీకు ఏ కులం కావాలి అని అడుగుతాను వాళ్ళని. సార్ మీ క్యాస్ట్ అంటే, మీకే క్యాస్ట్ కావాలి? నేను మిమ్మల్ని వైశ్యుడు అనుకుంటున్నాను సార్. అనుకో సార్, నేను మిమ్మల్ని, మీరు సార్ నేను క్రిస్టియన్ అయ్యా, చర్చికి వెళ్తాను, నాకు కులం లేదు. మీరు చెప్పగలరా? మీరు చెప్పగలరా? నేను చెప్తున్నాను, ఈ మాట ధైర్యంగా చెప్తున్నాను నేను మీకు ఇంకో సత్యం చెప్పుకుంటారా? గత 2 సంవత్సరాల క్రితం వరకు కూడా వీళ్ళిద్దరికీ మన కులం ఏదో తెలియదు, వాళ్ళ అమ్మ నాన్న కులం ఏదో తెలియదు. మా చిన్న పాప నన్ను ప్రశ్నించేది, డాడీ మన క్యాస్ట్ అంటున్నారు అందరూ, మన క్యాస్ట్ ఏంటి డాడీ అని. మన క్యాస్ట్ లేదు తల్లి అన్న. అదేంటి డాడీ అందరూ అడుగుతున్నారు మరి స్కూల్లో కూడా
మీ క్యాస్ట్ ఏంటి అని అడుగుతున్నాను. నువ్వేం చెప్పావు? నేను క్రిస్టియన్ అని చెప్పింది. అదే చెప్పమ్మా, అదే మన కులం. ఏ కులం? క్రైస్తవ కులం. అర్థం చేసుకోండి. మనం సైనికుల్లాగా ఉండాలి. మొహమాటానికి వెళ్ళి శత్రువు చూస్తున్నా సరే నువ్వు గనక అతన్ని గనక చంపకపోతే మన భూభాగాన్ని ఆక్రమించే ప్రమాదం ఉంది. రండి మరొక మాట చూసుకుందాం. మన ప్రవర్తన ఎలాగా ఉందో, సంఘం అభివృద్ధి చెందకపోవడానికి కారణం, సంఘం విస్తరించకపోవడానికి, మన కుటుంబాల్లో సంతోషము సమాధానం లేకపోవడానికి కారణం కూడా మన ప్రవర్తన సరిగ్గా లేదేమో. ఒకసారి హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 6-7 వచనాలు నేను చదువుతాను, చూడండి తల్లి. 5వ వచనం కూడా చదువుతున్నాను. కాబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకోండి. మీరు విస్తారంగా విత్తినను కొంచెమే పండెను, మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకయున్నది, పానము చేయుచున్నను దాహము తీరకయున్నది, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది, పనివారు కష్టము చేసి జీతం సంపాదించుకొనినను జీతము చిరిగిపోయిన సంచిలో వేసినట్లుగా ఉన్నది. కాగా సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి. మనకి అభివృద్ధి లేకపోవడానికి కారణం అది ఆత్మీయంగానైనా సరే భౌతిక పరంగానైనా సరే మన ప్రవర్తన మీన్స్ క్యారెక్టర్. యథార్థత దానిలోకే వస్తుంది, మాటలైన దానిలోకే వస్తాయి, క్రియలైన దానిలోకే వస్తాయి. మన ప్రవర్తన ఎలా ఉంది? దేవుడు అంటున్నాడు, నువ్వు భోంచేస్తున్నావు ఆకలి తీరడంలా, పానం చేస్తున్నావు దాహం తీరడంలా, బట్టలు కప్పుకుంటున్నావు చలి ఆగడంలా. ఎందుకు? వాస్తవంగా మంచి రగ్గు కనుక్కుంటే చలి ఆగాలి కదమ్మా, చలి ఆగడం లేదు. నీళ్లు తాగితే దాహం తీరాలి కదా, దాహం తీరడం లేదు. భోజనం చేస్తే ఆకలి తీరాలి కదా, ఆకలి కూడా తీరడం లేదు. మరి ఎందుకయ్యా? నీ ప్రవర్తన బాగలేదు అంటున్నాడు దేవుడు. ఇదేంటి? ప్రవర్తన బాగలేకపోతే భోజనం చేసినా సరే ఆకలి తీరదా? తీరదు. సమస్యలు ఎందుకు? విశ్వాసులలో కూడా సమస్యలు లేని మనిషి ఉంటారమ్మా, సమస్యలు లేని మనిషి ఉంటారు, కాదని అంటలేదు. కానీ ఎందుకు తృప్తి లేని జీవితాలు? నేను పెడుతున్నటువంటి చర్చిలో మా కుటుంబానికి ఒక సాక్ష్యం ఉంది. ఏమిటో తెలుసా? అన్న అంటాడు, అక్కడ ఎక్కువ మంది రైల్వే ఎంప్లాయీస్ ఉంటారులేండి. గుత్తి అనేది రైల్వే జంక్షను, ఎక్కువ మంది రైల్వే ఎంప్లాయీస్ ఉంటారు. అయితే ఆయన చెప్పే సాక్ష్యం ఏంటంటే, విజయ్ కుమార్ వాళ్ళ కుటుంబం గవర్నమెంట్ ఉద్యోగం కాదు, అలాగని కూలి పని చేసుకునే వాళ్ళు కాదు, ఏదో ప్రైవేటు ఉద్యోగం, ఏదో చిన్న ప్రైవేటు ఉద్యోగం. అయితే తనకున్న దాంట్లోనే ఆ నలుగురు తృప్తిగా ఉంటారండి. లేదు అని ఎప్పుడు కనపడ్డావు, ఉన్నప్పుడు హైగా మాట్లాడ్డావు. అంటే ఎక్కువగా నా జేబులో 100 రూపాయలు ఉంటే ఆ 200 ఖర్చు చేద్దామన్న దృక్పథంతో ఉండడు. తను ఎంతలో ఉంటాడు అంతలోనే ఉంటాడు, ఉన్నంతలోనే తృప్తిగా ఉంటారు. మేము వాళ్ళ గృహాన్ని దర్శించినప్పుడు వాళ్ళు ఎలా కూర్చుంటారంటే, ఆయన సంఘంలో చెప్తున్న మాట నేను మీతో చెప్తున్నాను, గొప్ప చేసుకోవడం కోసం కాదు. మేము ఇలా కూర్చుంటే, చెప్పండి మీరేమైనా చెప్తే నేను వింటాను అన్నట్టుగా దీనంగా కూర్చుంటారు నలుగురు అని పబ్లిక్గా సంఘంలో గురించి చెప్తున్నాడు. నా ఆదాయ వ్యయాల గురించి కూడా ఒక పాస్టర్ గారు సాక్ష్యం ఇస్తున్నాడు. నా ప్రవర్తన ఎంత గమనించకపోతే, మా కుటుంబ సభ్యుల ప్రవర్తన ఎంత గమనించకపోతే సంఘంలో పబ్లిక్గా ఎలా చెప్తాడు ఆలోచించండి. యోబు గురించి కూడా దేవుడు ఒక మాట చెప్తున్నాడు. భూలోకం అంతటిలో, చెప్పండి అమ్మా, తీస్తే బాగుంటుంది, తీయండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం. ఎస్, 8వ వచనం లాస్ట్లో ఉంటుంది చూడండి. భూమి మీద అతని వంటి వాడు లేడు. వన్ అండ్ ఓన్లీ మ్యాన్. ఆ టైంలో ఆయన ఒక్కడే ఉన్నాడేమో. భూమి మీద అతని వంటి వాడు లేడు, ఇంకొకడు లేడు. నేను చూద్దామని కానీ కనపట్లేదు. మన క్యారెక్టర్ను చూసి ఇతరులు చెప్పగలిగేటట్లు మనం ఉండాలి. ఇది సంఘ క్షేమాభివృద్ధిలో భాగం కాదంటారా? విశ్వాసులు అనుసరించవలసినటువంటి పద్ధతి కాదంటారా? ఆలోచించండి. ఎన్ని సంవత్సరాలైంది మనం రక్షించబడి?
మనం కష్టం చేసి సంపాదించుకున్నటువంటి డబ్బు చిల్లి సంచిలో వేసినట్లుగా ఉందట. బికాజ్ ఆఫ్ మీ ప్రవర్తన బాగలేదు. దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు, మీ ప్రవర్తన బాగలేదు, అందుకే నీకు సమృద్ధి లేదు, నీకు సంతృప్తి లేదు, నీకు సమాధానం లేదు. కరువు కరువు కరువు, ఇంకా 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 ఇంకా, బికాజ్ ఆఫ్ నీ ప్రవర్తనే బాగలేదు. ఇవి ఇంకో విషయం చెప్పుకుంటారమ్మా, ఇది ఎందుకు నిదర్శనం అంటారు? ఎందుకు నిదర్శనం అంటే నిర్లక్ష్య స్వభావం. నిర్లక్ష్యం చేస్తేనే కదా మన క్యారెక్టర్ బాగుండకుండా ఉండేది, మన ప్రవర్తన బాగుండా ఉండుకునేది. ఏముందిలే ఇదే కదా. అయితే ఆ నిర్లక్ష్యానికి కారణం ఏమిటి? 3 రకాలైన కారణాలు ఉన్నాయి. 1, సమృద్ధి ఉంటే నిర్లక్ష్యం వస్తుంది. 2, ఆరోగ్యం ఉంటే నిర్లక్ష్యం వస్తుంది. 3, గర్వం ఉన్నా కానీ నిర్లక్ష్యం వస్తుంది. దేవుడు మన యందు జాలి చూపించి చక్కగా మంచి భోజనం, మంచి గృహాలు, మంచి వస్త్రాలు ఇచ్చిన కారణం చేత, సమృద్ధి ఇచ్చిన కారణం చేత దేవుని సంఘమన్నా, సంఘంలో విశ్వాసులన్నా, సంఘం పట్ల ప్రేమన్నా మనకు నిర్లక్ష్య వైఖరి ఉందేమో చూడండి. సంఘం మీద మనం చూపించాల్సినంత ప్రేమ చూపించట్లేదు, కనబరచవలసినంత మక్కువ కనబరచడం లేదు. బికాజ్ ఆఫ్ నిర్లక్ష్యం. ఏముందలే కానీ. మొన్న మేము వచ్చిన రోజు శుక్రవారం నైటు తర్లుబాడు నుంచి జోనాథన్ గారు వచ్చారు. జోనాథన్ గారు ఒక మాట అన్నారు, నేను నిజంగా ఆ మాటకు సిగ్గుపడ్డాను తల్లి. ఏంటో తెలుసా? పాతకాలంలో కుంకుళ్ళు కొట్టుకొని ఆ కుంకుడుకాయలు కొట్టి నానేస్తే అరగంటకో గంటకో కానీ నానవు, అవునా? పిసకాలంటే మెత్తంగా రావాలంటే ఇప్పుడు రెడీమేడ్ షాంపులు వచ్చాయి. కట్టెల పొయ్యి మీద నీళ్లు కాసుకోవాలి, నీళ్లు కాసిన తర్వాత తలస్నానం చేయాలి ఆడవాళ్ళు. చన్నీళ్ళతో స్నానం చేస్తే జలుబు వస్తుంది. కట్టెల పొయ్యి లేదు, ఇప్పుడు హీటర్లు ఉన్నాయి, గీజర్లు ఉన్నాయి. అయినా సరే 10 గంటలకు 10:30కు ఆరాధన అంటే మీరు ఎన్ని గంటలకు వస్తున్నారు? ధైర్యంగా నేను 10:32 వచ్చానని చెప్పండి. 2 నిమిషాలు ఆప్షన్ ఇద్దాం. ధైర్యంగా అమ్మ బయట ఉన్న వాళ్ళైనా సరే, ఎస్ ఐఎమ్ కమ్ బై 10:32 అన్నవాళ్ళు చేయొద్దండి, నేను ఎత్తుతాను. 10 గంటలకు మా సంఘంలో ఆరాధన, నేను వెళ్ళే సంఘంలో, మా సంఘం కాదులేండి, నేను వెళ్ళే సంఘంలో 9:53 నేను అక్కడ ఉంటాను, నా కుటుంబంతో సహా. అమ్మా సంఘం అభివృద్ధి చెందాలి. నీ ఇంట్లో నువ్వు ఉంటే కొండలోనే ఉండాలి, కొడుకు బలంగా ఉండాలంటే ఎలా వస్తుందమ్మా? నువ్వు ఇతరులకి మాదిరిగా ఉండాలంటే నువ్వు ముందురా, నిన్ను చూసి ఇంకోళ్ళు నేర్చుకుంటారేమో కదా. దేవుడు అంటున్నాడు, నీ ప్రవర్తనే బాగలేదురా భయ్. దేవుడు కయ్యనును అతని అర్పణను అంగీకరించలేదు, లక్ష్య పెట్టలేదు. ముందు కయ్యనే బాగలేడు, అర్పణ మాట దేవుడు ఎరుగు. నాకెందుకు నువ్వు తెచ్చిన ధాన్యం ఆడబెట్టి, అసలు నీ యాటిట్యూడ్ బాగలేదు. ఓహో ఈయనకి ఇయ్యాలా, ఎంతో కొంత తీసుకెళ్దాంలే. నీ యాటిట్యూడ్ బాగలేదురా కయ్యోన్, నీ యాటిట్యూడ్ బాగలేదు, నాకెందుకు. దేవుడు కయ్యనును అతని అర్పణను లక్ష్య పెట్టలేదు, హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టిన దేవుడు. మన యాటిట్యూడ్ ఎలా ఉంది? సంఘం అంటే, దేవుడు అంటే మన యాటిట్యూడ్ ఎలా ఉంది? ఇది కదా దేవుడు లక్ష్య పెడతాడు. మనుషులు పై రూపాన్ని చూస్తారు, అంతరంగాన్ని చూసేది ఎవరు చెప్పండి? మళ్ళీ అదేనా? అంతేనా? అంతరంగాన్ని ఎవరు చూస్తారు? మరి మనం దేవుడికి భయపడలేదా? నిర్లక్ష్యం ఉందేమో. ఎందుకంటే మనకు సమృద్ధి ఉంది, ఫుల్ కంఫర్టబుల్ లైఫ్. వీ హ్యావ్ ఎంజాయ్డ్ విత్ కంఫర్టబుల్ లైఫ్. దట్స్ వై దేవుడు లక్ష్య పెడతాడని తెలిసి కూడా భయపడడం లేదంటే ఇది నిర్లక్ష్యం కాదంటారా తల్లి, చెల్లి, తమ్ముడా? సమృద్ధి ఉంది మన ఇంట్లో. దేవుడే అంటున్నాడు సూటిగా, నాడు ఇశ్రాయేలీలతో అన్నట్లుగా, నీ ప్రవర్తన బాగలేదు, అందుకే నీకు ఇంకా కరువు. పాపాకాలి మందిర ప్రతిష్టకి గమాలియేల్ గారు వచ్చారు స్పీకర్గా, పోయిన సంవత్సరం అనుకుంటాను, ఐ థింక్ సో. ఆయన ఒక మాట అన్నాడు. ఒక సంఘంలోనట, వాళ్ళ సంఘంలోనో మరి ఎవరి సంఘంలోనో, వాళ్ళ సంఘంలో ఒక విశ్వాసురాలి భర్త చనిపోయాడంట. మధ్యాహ్నం పూట బర్యాలు చేయరు కదమ్మా, అయితే ఉదయం చేస్తారు, కాంటపట్టు 3 గంటల తర్వాత బర్యాలు చేస్తారు కదా.
10 గంటల నుంచి 12 గంటలలోపు ఆరాధన అయిపోతుందని భర్త శవాన్ని అక్కడ పెట్టి ఆమె ఆరాధనకు వచ్చిందట. ఆ సాహసం మనం చేయగలమా? చుట్టుపక్కల వాళ్ళు ఏమంటారని చెప్పి ఆగిపోం. అమ్మో మరి ఇంత భక్త్యా, మొగుడు చనిపోయినా కానీ మందిరానికి వెళ్తుంది, అబ్బో పరలోకంలో ఉండే మొదట ఆమె ఏమేనమ్మా అని అనుకుంటారని కూడా లేకుండా అనుకోరా? అమ్మ నా మాటలు ఇట్లే ఉంటాయి, వాడుక భాష, మీ మధ్యలో పెరిగినోడు కదా. ఆలోచించండి. ఒకసారి ప్రకాష్ అన్న చెప్తే విన్నాను, ప్రకాష్ అన్న కదా అక్క చెప్తే విన్నాను. 102 ఫీవర్ అంట, వాక్యం చెప్పలేడు, పులిపీటి పక్కన వచ్చి పడుకున్నాడంట. నేను ఇంట్లో ఉంటాం ఎందుకు, ఆడే పడుకున్నాం. ఆ పడుకునేది దేవుని మందిరంలోనే పడుకుంటాను, ఎలాగ జ్వరం కదా, వాక్యం చెప్పేవాడు చెప్తారు కదా. చిన్న కారణానికే దేవుని మందిరాన్ని ఎక్కొడుతున్నాం. చిన్న కారణాలు, కూర అవ్వలేదని, భర్త రాలేదని, పిల్లలు ఇంకా రాలేదని, బట్టలు తలస్నానం చేయలేదని, తల ఆరలేదని, పెళ్ళికి వెళ్ళాలని, ఇంకో దానికి. ఆలోచించండి అమ్మా. అమ్మా సమయం పోతే రాదు. ఒంట్లో శక్తి ఉన్నప్పుడే, బలం ఉన్నప్పుడే, తర్వాత ఎక్కడి నుంచి వస్తుంది? నాకు కనుదృష్టి ఉన్నప్పుడు చదవలేదు నీ వాక్యం, ఇప్పుడు దృష్టి అంతా పోయింది, చదవాలని ఆశ ఉంది. ఏం చేసుకుంటావు? కళ్ళే లేవుగా, ఏం చేస్తావు? ఆలోచించండి దయచేసి. నీ సేవ చేయాలన్నది, కాళ్ళు కదలవు. ప్రభువా నన్ను క్షమించు, నేను పాపినయ్యా నన్ను క్షమించని అడగడానికి కూడా ఆలోచించగలిగే మనసు ఉండదు. బిత్తరగా చూసే పరిస్థితులు వస్తే ఏం చేస్తావు? నింపుకో. వారానికి కూలి డబ్బులు వస్తున్నప్పుడు దానిలో ఇంటి ఖర్చుకింత, పాలోడికింత, సరుకులు ఎంతకంత ఉంచుకొని కొంత దాచుకుంటావు కదా. దాచుకొని హృదయంలో వాక్యాన్ని, ఉపయోగపడుతుంది కరువు సమయంలో. ఎవరితోనో మాట్లాడుతుంటే ఆ మాటలు ఉపయోగపడతాయి సువార్త చెప్పడానికి. దాచుకోకపోతే ఎక్కడి నుంచి వస్తాయి? మరి అందుబాటులోనే ఉంది కదా. ఇంత చక్కగా ప్రేమ కలిగినటువంటి దేవుడు మరి మనల్ని హెచ్చరిస్తున్నా, మనకు వివరిస్తున్నా, బోధిస్తున్నా సరే నిర్లక్ష్యంగా ఉన్నామండి. ఇది నిర్లక్ష్యం కాదా? మనం ఇష్టపడలేదంటే దేవుని మాటకు లోబడ్డానికి. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు భోజనం చేసిన ఆకలి తీరకున్నది, మీరు పానం చేసినా సరే మీకు దాహం తీరకుండా ఉన్నది, బట్టలు కప్పుకున్నా సరే చలి ఆగకుండా ఉంది. బికాజ్ ఆఫ్ మీ ప్రవర్తన బాగలేదు. మరొక మాట చూపిస్తాను రండి. ఒకసారి యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 3-4 వచనాలు చదవండి, నేను చదువుతాను. ఈ సంగతి మీ బిడ్డలకు తెలియచేయడి, వారు తమ బిడ్డలకును ఆ బిడ్డలు రాబో తరం వారికి తెలియజేయుదురు. గొంగళి పురుగులు విడిచిన దాన్ని మిడత పురుగులు తినివేసి ఉన్నవి, మిడతలు విడిచిన దాన్ని పసర పురుగులు తినివేసి ఉన్నవి, పసర పురుగులు విడిచిన దాన్ని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. అమ్మా నీ జీవితంలో, నా జీవితంలో ఏం పోగొట్టుకున్నావు? సమయం పోగొట్టుకున్నావా? డబ్బు పోగొట్టుకున్నావా? ఆరోగ్యం ఒకదాని తర్వాత ఒకటి పోయినాయి. బికాజ్ ఆఫ్ కారణం ఒకటే, నాటి ఇశ్రాయేల్ అవిధేయత. వారికి అలా జరగడానికి కారణం నా జీవితంలో కూడా కారణం ఏమిటో తెలుసా? నిర్లక్ష్య స్వభావం. గొంగళ పురుగులు విడిచితే పసర పురుగులు తిన్నాయి, పసర పురుగులు కూడా విడిచేస్తే చీడ పురుగులు తిన్నాయి. ఇంకేం మిగిలింది? ఈయన తప్ప, ఆకులో ఈయన తప్ప ఇంకేం మిగులుతుంది? ఆలోచించండి, ఏం మిగులుతుంది? అయితే 2:13, ఇదే యోవేలు గ్రంథం 2:13, నీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములు గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడినై ఉండి తాను చేయ ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడి పడును కనుక మీ వస్త్రమును కాక మీ హృదయమును చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. పోయిందేదో పోయింది, అయిపోయిందేదో అయిపోయింది, నీకోసమే నా కోసమే. ఒకవేళ ఈ రివైవల్ ఏమో మరలా మనం పూర్వపు స్థితిని, పూర్వపు ఆ ప్రార్థన పట్ల, మందిరం పట్ల ఉన్న ఆసక్తిని పెంచుకోవడం కోసం, వాక్యం అంటే ఇష్టం పుట్టడం కోసం మరి 21 రోజులు ప్రార్థనలు కంటిన్యూ అవుతున్నాయేమో మరలా. అయితే అప్పుడేం జరుగుతుంది? రండి కిందకి, 2వ అధ్యాయం 23వ వచనం నుంచి నేను చదువుతాను. సియోను జనులారా, ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును, కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. కొట్లు ధాన్యముతో నిండును,
క్రొత్త ద్రాక్షారసం, కొత్త తైలం గానుగలకు పైగా పొర్లిపారును. మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించున్నట్లు నేను పంపిన మిడతలను, గొంగళి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నేను ఇత్తును. నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గుపడరు. హల్లెలూయా, హల్లెలూయా. మనం కనుక ఆయన వైపు తిరిగితే సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఏం పోగొట్టుకున్నావో నీ జీవితంలో? సమయమా, డబ్బా, ఆరోగ్యమా, కుటుంబంలో మనశ్శాంతి లేని, నెమ్మది లేని పరిస్థితుల తిరుగు ఆయన వైపు. ఆయన మళ్ళీ ఇస్తానంటున్నాడు. ఎస్, ఇది వ్యక్తిగతంగా. సంఘంగా ఆలోచిద్దాం. సంఘం అంటే మనమే కదా, సంఘం అంటే విశ్వాసులే కదా. మనం ఆలోచిద్దాం. ఆయన వైపు తిరిగితే ఏం పోగొట్టుకున్నాం? ఈ సంఘం అభివృద్ధి చెందాల్సినంత అభివృద్ధి చెందలేదా? విస్తరించాల్సినంతగా విస్తరించలేదా? మరి ఘనత గౌరవం రావాల్సినంతగా గతంలో రాలేదా మన వలన? తిరుగుదాం ఆయన వైపు. తిరిగి మరలా దేవుడు రావాల్సినంత ఘనత, రావాల్సినంత గౌరవం సంఘానికి ఇస్తాడు దేవుడు. ఆలోచించండి. వద్దా? అలా వద్దు. ఎలా ఉంటే అలానే ఉందాం. మాకెందుకయ్యా లేనిపోయిన బాధ, ఈ సంగతి నువ్వు చూసుకోరే పోయేవాడు మాకెందుకు అని అంటారా? వెళ్తానులేండి రేపు ఎలాగో. బట్ ఎక్కడున్నాం మనం? ఎవరి మాటలు వింటున్నాం మనం? అయితే ఒక మాట నాకు ఇక్కడ చిన్న ఉదాహరణ గుర్తొస్తుంది. ఎందుకని మనం దేవుని మాటలకి, దేవుని వాక్యానికి అంత ప్రాధాన్యత ఇవ్వటం లేదంటే, వినకూడని స్వరం ఏదో వింటున్నాం, అందుకే నష్టపోతున్నాం. వినకూడని స్వరం వింటున్నాం, దాన్ని నమ్ముతున్నాం, అందుకే మనం నష్టపోతున్నాం. ఒకసారి సింహం గుహలో నుంచి బయటకు వచ్చిందట. గుహలో నుంచి బయటకు వచ్చి జూలు బాగా విదిలించి ఆకలిగా ఉందని చూస్తుందట చుట్టుపక్కల. ఎక్కడన్నా ఏదైనా జంతువు కనపడితే వేటాడి తినేద్దామని దగ్గరలో ఒక నక్క కనిపించిందంట. ఇక్కడ ఒకసారి చెప్పినట్టు మరలా చెప్తున్నాను, గుర్తు చేస్తున్నాను. నక్క కనిపించిందంట. హలో, ఇక్కడ రా అన్నట. నక్క వచ్చిందంట. చెప్పు మహారాజా అన్నట్టు. వస్తే నాకు ఆకలిగా ఉంది, నేను తినాలనుకుంటున్నాను నిన్ను అందట సింహం నక్కతో. నక్క అందంట, ఏంది మహారాజా ఇది, నువ్వెంత భారీ శరీరం, నేనెంత మహా అయితే ఇంత, నీకేం సరిపోతాను? నాకు గనక నువ్వు పర్మిషన్ ఇస్తే అటు వెళ్ళి నీకు సరిపోయేంత పెద్ద జంతువుని నేను నీ కాడకి తీసుకొస్తానందంట. తీసుకురాలేదనుకో నీకుంటుంది నీ ఇష్టం అని చెప్పని సింహం నక్కతో అందంట. సరేనని చెప్పనని నక్క వెళ్ళిపోయిందట. పోయి దగ్గరలో చూస్తే ఆడొక గాడిద ఉందంట. గాడిదతో నక్క మాట్లాడుతుందంట. ఏం మాట్లాడుతుందంటే, నిన్ను సింహం తీసుకురమ్మంది గాడిద, వచ్చేయమ్మందంట. ఎందుకు అని అడిగిందంట గాడిద నక్కతో. అంటేను, నిన్ను రాజుని చేద్దాం అనుకుంటుంది అడవి మొత్తానికంటే. ఇదేంటి, సింహం ఉంది కదా, నేను మరి రాజుని ఏంటి అని చెప్పానంటే, అప్పుడు నక్క అందంట, సింహం ముసలిదైపోయింది కదా, అంటే నాకంటే బాగా బలంగా దృఢంగా ఉంటావు కదా, అందుకోసం ఎంత బరువైనా మోస్తావు కదా, నువ్వు చాలా శక్తిమంతురాలివి, అందుకోసమని అడవికి నిన్ను రాజుని చేయాలనుకుంటుంది. సింహం రమ్మందంటే ఇది నమ్మి వచ్చిందంట. రాగానే వెంటనే అది ఒక్క గాండ్రించేసరికి ఇది వెనక తిరిగి పారిపోవడానికి ప్రయత్నం చేసింది. సింహానికి తాని తోక దొరికిందంట. తోకను తినేసిందంట. ముందుకెళ్ళి గాడిదంటున్న నక్కతో, నువ్వు నన్ను మోసం చేశావు. ఆ సింహం నువ్వేమో నన్నేమో రాజుని చేస్తానన్నావు, ఆ సింహం ఏమో నన్ను తోక తినేసింది అని చెప్పనంటే, నువ్వు పిచ్చిదానిలాగా ఉన్నావు, నీకు అసలు బుర్ర లేదా? నీకు బుర్ర లేదనుకుంటా నాకు తెలిసి. సింహాసనం మీద కూర్చుంటే నీ తోక అడ్డం వస్తుంది కదా, అందుకే కదా తోక తీసేసింది సింహం, నువ్వేంటి అలా పాడుతున్నావు అని చెప్పని అన్నాడు. అవునా, సరే పోదామని చెప్పని మళ్ళీ తీసుకొచ్చిందంట. మళ్ళీ తీసుకొచ్చేసరికి అది గాండ్రించినా సరే నిలబడిందంట. నిలబడితే ఒక్కసారిగా నోరు తెరిచి దాన్ని చంపుదామనే ప్రయత్నంలో ఏం జరిగిందేమో, దాని రెండు చెవులు దొరికాయి సింహానికి. ఆ గాడిద 2 చెవులు సింహం తినేస్తే పారిపోయి నక్కని తిడుతుందట. నువ్వు ఇంత మోసం చేస్తావు అనుకోలేదు, ఎందుకు ఇలా చేసావు నన్ను? సింహం నన్ను రాజును చేస్తానని మోసం చేశావు, తీరా చూస్తే ఆ సింహం ఇందాక తోక తినేసింది, ఇప్పుడు 2 చెవులు తినేసిందంటే నీకు మళ్ళీ బుర్రలేదు, నీకేదో తెలివి ఉందనుకున్నాను, రాజుని చేద్దాం అనుకున్నాను, కానీ కిరీటం పెట్టుకోవాలంటే నీ చెవులు అడ్డం వస్తాయి కదా, అందుకని చెవులు తీసేసింది. నీకు తెలియలేదా అని చెప్పని అన్నట. అనగానే మూడోసారి వచ్చిందట, నిజమే కావాలని నేను రాజును అవుతానని. ఈసారి కరెక్ట్గా పట్టుకుంది. ఇందాక ముందుసారి ఎలా పారిపోయిందో తెలిసింది కదా, రెండోసారి కూడా ఎలా పారిపోయింది తెలుసు కదా, మూడోసారి సింహం ఎందుకు విడిచిపెడుతుంది? గట్టిగా పట్టుకొని పేక కొరికింది, చంపేసింది. చంపిన తర్వాత
నక్కతో సింహం అందట, నువ్వు కావాలంటే ఈ గాడిద మొత్తాన్ని తినేసేయి, దాని తలని మెడదని మాత్రం తినమాకు, ఆ మెదడు నాకు కావాలి, చాలా రుచిగా ఉంటుంది, నేను తింటానంటే అని గుహలోకి వెళ్ళిపోయిందట సింహం. వచ్చేసరికి ఇది ముందు అసలు మెదడే తినేసిందంట. మెదడు తినేసిన తర్వాత సింహం వచ్చి, ఏంటి దాని మెదడు తినేసామంటే, దానికి తల లేదు మహారాజా అన్నాను. తల లేకపోవడం ఏంటి, చెవులు కొరికే చంపేసాను, తల ఉందంటే, మహారాజా ఆలోచించు, దానికి అసలు బుర్ర ఉంటే, బుర్రలో మెదడుంటే నేను పిలవంగానే వచ్చుద్దా, నీ చేతులు చచ్చుద్దా అందట. మనం ఎవరి స్వరం వింటున్నాం? మనల్ని నాశనం చేసే వాళ్ళ స్వరం వింటున్నామా? నిన్ను నన్ను ఆయనతో పాటు నిత్య జీవంలో ఉండాలని ప్రయాసపడుతున్నారే, ఈ స్వరానికి మనం విలువిస్తున్నామా? ఆలోచించండి. సంఘం క్షేమాభివృద్ధి చెందాలంటే నీవు నేను సైనికుల్లాగా ఉండాలి, మన ప్రవర్తన బాగుండాలి. పోగొట్టుకున్నవన్నీ తిరిగి పొందాలంటే ఆయన తట్టు తిరగాలి. అన్నీ మనం సమకూర్చుకోవచ్చు. ఏం పోగొట్టుకున్నావో అవి నీకే తెలుసు, ఏం పోగొట్టుకున్నానో నాకు మాత్రమే తెలుసు. దేవుని మహాకృపలో, దేవుని మహా వాత్సల్యతలో మనం పోగొట్టుకున్నవన్నీ తిరిగి మనకు దేవుడు దయచేయాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించును గాక.